వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. 3 ముళ్ళు 3 రోజులు అంతే కదా, ముగిసిపోతుంది. పెళ్లి పేరుతో రైతు బిడ్డలను టార్గెట్ చేస్తున్న నకిలీ మ్యారేజ్ బ్యూరో, మధ్యవర్తులు, ముఠాలు లక్షల్లో డబ్బు బంగారం దోచుకుని కొత్త పెళ్లి కూతులతో కలిసి పరారైపోతున్నారు. పెళ్లి కాలేదనే ఆందోళన, సమాజంలో ఒత్తిడి, తల్లిదండ్రుల ఆవేదనను అవకాశంగా మార్చుకొని అమాయక కుటుంబాలను నట్టేట ముంచుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తూ ఉండటంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అసలు ఈ మోసం ఎలా జరుగుతుంది? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇలాంటి ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా వరుసగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెళ్లి కాని ప్రసాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ట్రాప్లో పడుతూనే ఉన్నారు. పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోతూ ఉంటే అదే స్థాయిలో నిత్య పెళ్లి కూతురులు పెరిగిపోతున్నారు. నిత్య పెళ్లి కూతురులు అంటే వాళ్ళు జీవితాన్ని మీతో పాటు గడపడానికి రారు, జీవితాంతం మీతో అడుగులు వేయడానికి రారు. మీ దగ్గర ఆస్తులు ఎంతున్నాయి, మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయొచ్చు, మీకున్న వీక్ పాయింట్స్ ఏంటి, వీటి మీద ముఖ్యంగా టార్గెట్ చేస్తారు. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలామందికి మిడిల్ ఏజ్ వచ్చే వరకు అంటే 30 to 40 ఇయర్స్ వచ్చేంతవరకు కూడా పెళ్ళి కావట్లేదు, ఆడపిల్లలు దొరకట్లేదు. ఒకవేళ అమ్మాయి దొరికి బాగుంది అని అనుకుంటే వారికి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. మరి అబ్బాయిలు ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతున్నారంటే ఆ ఎక్స్పెక్టేషన్స్కి వారు రీచ్ అవ్వట్లేదు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఈ పరిస్థితులు ఎక్కడి వరకు దారి తీసాయంటే పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువైపోతున్నారు. ఎక్కువైపోయినప్పుడు దీనిని ఆసరాగా తీసుకోవడానికి కొన్ని ముఠాలు వస్తున్నాయి. ఆ కొన్ని ముఠాలు ఏం చేస్తున్నాయంటే ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇంట్లో ప్రెషర్స్ ఎదుర్కొంటున్నారో, అలాగే సమాజంలో కొద్దిపాటి అవమానాన్ని ఎదుర్కొంటున్నారు, వారిని వీరు ఫిల్టర్ చేసి టార్గెట్ చేస్తారు. అందులో పొలాలు ఉన్నవారు కావచ్చు, కాస్త అమాయకంగా ఉండే రైతు బిడ్డలు కావచ్చు, అదేవిధంగా మధ్య వయస్కులు కావచ్చు, వీరందరూ కూడా వీళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు. మరి వాళ్ళ ట్రాప్లో ఎలా పడుతున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 3 ముళ్ళు 3 రోజులు పెళ్లి చేసుకుంటారు. 3 రోజులు ఉంటారో లేదో కూడా తెలీదు. 1-2 రోజుల తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని నగ నట్రాతో ఇంక వాళ్ళు జంప్ అయిపోతూ ఉంటారు. పెళ్లి పేరుతో రైతు కుటుంబాలని టార్గెట్, నకిలీ మ్యారేజ్ బ్యూరోలు, మధ్యవర్తుల మోసం. ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? రైతు కుటుంబాలని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే రైతు కుటుంబాలకి సంబంధించి కొంతమందికి రైతులకి మేము ఆడబిడ్డలను ఇవ్వము, ఎంత భూమి ఉన్నా సరే ఆడపిల్లల్ని ఇవ్వమంటూ కొంతకాలం ఈ ట్రెండ్ నడిచింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ఉన్నా కానీ ఒకప్పుడు రైతు అంటే ఆడపిల్లని ఆ ఇంట్లోకి ఇవ్వడానికి ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే చాకరీ ఎక్కువగా ఉంటుంది, పొలాల్లోకి తీసుకెళ్తారు, ఎండనక వాననక పని చేపిస్తారు అనే ఒక ఉద్దేశంతో ఎన్ని డబ్బులు ఉన్నా కానీ, ఎంత పొలం ఉన్నా కానీ వారికి ఆడబిడ్డల్ని ఆ ఇంటికి ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినా కానీ కొన్ని చోట్ల ఇదే విధంగా ఉంది. నకిలీ మ్యారేజ్ బ్యూరోలు, మధ్యవర్తులు దీనిని ఆసరాగా చేసుకుంటున్నారు. ఎవరైతే పెళ్లి కాకుండా ఉన్నారో వారిని క్యాష్ చేసుకోవడం ఎలా? నకిలీ మ్యారేజ్ బ్యూరోలు అంటే ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి, కానీ ఏదో కావాలి కేవలం మోసం చేయడానికి పెట్టుకున్న మ్యారేజ్ బ్యూరోలు కొన్ని ఉన్నాయి. లక్షల్లో నగలు గుంజుతున్న ముఠాలు. పెళ్లి తర్వాత 2-3 రోజుల్లోనే వధువు పరార్, డబ్బులతో పాటు పరువు కోల్పోతున్న బాధితులు. చాలాసార్లు ఈ కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు పెళ్లి చేసుకున్న తర్వాత 1-2 రోజుల్లో ఇంట్లో ఉన్న సామాన్లు ఎక్కడున్నాయి, ఇంట్లో బంగారం ఎక్కడ ఉంటుంది, డబ్బులు ఎక్కడ ఉంటుంది అంటూ కూడా 1-2 రోజుల్లో అక్కడ రెక్కి నిర్వహిస్తారు. అంటే ఈవిడ కొత్త వధువు కాదు, కేవలం ఇక్కడ దోచుకుపోవడానికే వస్తుంది. రెక్కి నిర్వహించిన తర్వాత ఎలాగో పెళ్ళైపోయింది కదా, ఇల్లు ఆవిడదే, ఆస్తులు ఆవిడదే, రాబోయే రోజుల్లో బాధ్యతలు కూడా ఆవిడదే అంటూ కూడా నమ్మి వాళ్ళు తాళాలు చేతిలో పెడతారు. ఏం చేస్తారు? అదును చూసుకొని అవన్నీ కూడా మూటగట్టుకొని వెళ్ళిపోతారు. సరే వెళ్ళిపోయింది, పోయిందిలే, డబ్బులేగా పోయింది, మళ్ళీ సంపాదించుకుంటామంటే అక్కడ డబ్బులు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్ళైన 2వ రోజు ఇలా జరిగిందంటే ఆ ఊర్లో, ఆ కుటుంబంలో, వారి బంధువుల్లో మొత్తంలో ఇక్కడ పరువు పోతుంది. అంటే ఇక్కడ అన్నీ కూడా పరువుతో పాటు డబ్బుతో పాటు మొత్తం ఓవరాల్గా ఇక్కడ కొలాప్స్ అవుతున్న పరిస్థితులు, అంటే జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎవరిని ఇక్కడ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారంటే 30-40 ఏళ్ళు పెళ్లి కాని యువకులే లక్ష్యం. అలాగే పొలాలు, ఆస్తులు ఉన్న రైతుల కుటుంబాలపై కన్ను. ఆర్థికంగా స్థిరపడిన వారిని ఎంపిక చేస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి సంబంధాలు చూపిస్తూ వలవేస్తున్నారు. పెళ్లి తొందరను ఆసరాగా చేసుకొని ఈ మోసాలకి పాల్పడుతున్నారు. అంటే 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత అది ఎలాగైనా సరే ఆ 30-40 ఏజ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలాగైనా పెళ్ళి తొందరగా చేసుకోవాలి, లేదా పెళ్ళైతే చాలు,
ఎందుకు ఈ టార్చర్ అంతా కూడా? ఇన్నాళ్ళు ఎలాగో చూసాము, ఎన్నో సంబంధాలు చూసాము, మనకి నచ్చలేదు, లేకపోతే కొన్ని వాళ్ళకి నచ్చలేదు. ఇంకా ఆల్రెడీ వయసు అయిపోతుంది, 35, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత అసలే అమ్మాయిలు దొరకరని వాళ్ళకి ఒక తొందర ఉంటుంది. ఆ తొందరని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళని వీరు ఎంపిక చేస్తున్నారు. వీళ్ళ ఎంపిక కూడా సాధారణంగా లేదు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఏవి దొరకకపోతే వీళ్ళు నటించిన నటనంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వాళ్ళని ఇక్కడ ఎంచుకుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఈ ఫేక్ మ్యారేజ్ బ్యూరోస్ దగ్గర నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఊర్లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, ఎవరికి అవసరం ఉంది అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మా దగ్గర ఇక అమ్మాయి ఉంది, పెళ్లి కోసం చూస్తున్నారు, చాలా మంచి అమ్మాయి అని చెప్తారు. కానీ ఈయన వాళ్ళ మనిషే, ఆ పెళ్లి కూతురు వాళ్ళ మనిషే. ఈ విషయం పెళ్లి చేసుకునే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి తెలీదు. అలా దూర ప్రాంతాల్లో అమ్మాయిని చూపించి వల వేస్తారు. వల వేసిన తర్వాత పెళ్లి తొందరగా ఉన్న వాళ్ళని ఆసరాగా చేసుకొని పెళ్లి వరకు వాళ్ళని తీసుకెళ్తారు. మరి పెళ్లి తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ 3వ రోజుకే మాయమైపోతుంది. పెళ్లి చేసుకుంటారు, 3వ రోజుకే మాయమైపోతుంది. 3వ రోజు కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఇంట్లో డబ్బులు ఉండవు, నగదు ఉండదు, చివరికి పెళ్లి చేసుకున్న పెళ్ళం కూడా ఉండదు. సో మొత్తానికి అక్కడ 3 రోజులకి ఈ పెళ్లి పెటాకులు అయిపోతుంది. అమ్మ ఆరోగ్యం అంటూ ఇంటి నుంచి బయటికి, ఇక్కడి వాతావరణం పడట్లేదంటూ అదును చూసి నగలతో పరారు. అలాగే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఆజుకీ లేకుండా పోతారు. హనీ ట్రాప్ తరహాలో ఈ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు. అంటే కొంతమంది చెప్పి వెళ్తున్నారు, కొంతమంది చెప్పకుండా వెళ్తున్నారు. చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళినా వెళ్ళడం మాత్రం కామన్, ఇంట్లోదంతా దోచుకొని వెళ్ళడం కామన్. అయితే ఇక్కడ అమ్మకు బాగోలేదు, నాన్నకు బాగోలేదు, ఇలాంటి రీజన్స్ కొంతమంది చెప్తారు. కొంతమంది అయితే డైరెక్ట్గానే మిడ్ నైట్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని నాకు ఇక్కడ వాతావరణం పడట్లేదు, ఇక్కడ మనుషుల్లో నేను ఉండలేకపోతున్నాను, 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానంటూ ఇలాంటి మాయ మాటలు చెప్పి మోసం చేసి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఒక హనీ ట్యాప్ లాంటిది. వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనికేట్ చేద్దామంటే ఫోన్లు స్విచ్ ఆఫ్. ఎందుకంటే వారు ఆ టైం కోసమే ఆ ఫోన్ తీసుకుంటారు, ఆ సిమ్ తీసుకుంటారు కాబట్టి స్విచ్ ఆఫ్. ఇక్కడ పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. మిగిలిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుందామంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అలాగే వాళ్ళు పరిచయం చేసిన బంధువులు వాళ్ళందరూ ఫేకే, అందరూ స్విచ్ ఆఫ్లోనే ఉంటారు కాబట్టి సదరు వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాదు. అనంతపురంలో వరుసగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అనంతపురంలో మనకు ఈ పెళ్ళిళ్ళు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల వ్యక్తి లక్షలు పోగొట్టుకొని 2 ఏళ్ళు మానసిక వేదన. కళ్యాణదుర్గంలో 6 లక్షలు ఇచ్చి 4వ రోజే మోసం. పెద్దడుగుగురులో మ్యారేజ్ బ్యూరో ద్వారా 7 లక్షలు నష్టపోయాం. బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన. అవమానంతో బయటకు చెప్పుకోలేక చచ్చిపోతున్నారు. ఏం చెప్పుకుంటారు? నేను 40 ఏళ్ళకి నేను పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత 2 రోజులకే మా ఆవిడ నన్ను ఇలా మోసం చేసి డబ్బులన్నీ ఎత్తుకుపోయింది అని చెప్పుకుంటారా? చెప్పుకోలేరు కదా. పరువు ప్రతిష్ట అనేది మనకి చాలామందికి అడ్డం వస్తుంది. కొంతమంది ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నారు కాబట్టి ఇలాంటివి కొన్ని చోట్లైనా వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇలాంటి ఉదంతాలు అనేకం జరుగుతున్నాయి. అది ఇక్కడ అనంతపురంలో 40 ఏళ్ల వ్యక్తి లక్షల రూపాయలు ఇక్కడ పోగొట్టుకున్నారంట. అలాగే కళ్యాణదుర్గంలో 6 లక్షలు, అలాగే మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి 7 లక్షలు. అంటే ఎంత మేర వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు నష్టపోతున్నారు, వీళ్ళ ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేవలం డబ్బుల కోసం మాత్రమే వీళ్ళు వల వేసి ఈ యొక్క కార్యక్రమాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. అయితే ఇలా చేస్తే మోసం తప్పుతుంది. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. 35 ఏళ్ళున్నా 40 ఏళ్ళున్నా ఏదైనా పెళ్ళైనా పేరెంట్ అయినా మనం చేసుకోవాలి, జీవితంతో మనతో కలిసి ఉండాలి అని అనుకునే వారికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం ఏం చేయాలి? తెలియని దూరపు సంబంధాలపై పూర్తిగా విచారణ జరిపించుకోవాలి. ఆధార్ గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలి. పెళ్లికి ముందే వివాహ రిజిస్ట్రేషన్పై చర్చించాలి. నగదు కాకుండా బ్యాంకు ద్వారా లావాదేవీలు చేయాలి. అనుమానం వస్తే వెంటనే 1930 లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలాగే ఎవరో మనకి పెళ్లి తొందర ఉంది కదా అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు హడావుడిగా ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది, కుటుంబ నేపథ్యం కూడా చాలా మంచిది అని చెప్తే అమ్మయ్య నాకు పెళ్ళైపోతుంది, అమ్మయ్య నాకు పిల్ల దొరికింది కదా అని చెప్పేసి ఎగురుకుంటా వెళ్ళి తాళి కట్టకుండా అక్కడ ఒక నిమిషం ఆలోచించి వీళ్ళు చెప్పింది నిజమేనా, ఇందులో వాస్తవం ఎంత ఉందనేది సెల్ఫ్ ఎంక్వైరీ అనేది మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్స్ కావచ్చు, మిగిలిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీవెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్ళికి సంబంధించిన రిజిస్ట్రేషన్
గురించి ముందే చెప్పుకోవాలి. అలాగే ఏదైనా డబ్బులు మీరు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ఆ డబ్బుల్ని క్యాష్ రూపంలో కాకుండా ఫోన్‌పేలో ఇలా కాకుండా అకౌంట్‌కి అంటే బ్యాంక్ అకౌంట్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేసినట్లయితే మీకు అదొక ఎవిడెన్స్‌గా, మీకు అదొక ప్రూఫ్‌గా ఉంటుంది. ఎవరి అకౌంట్ పేరు మీద అయితే మీరు ట్రాన్స్‌ఫర్ చేశారో వారిని ఇక్కడ మీరు కేస్ ఫైల్ చేసేటప్పుడు వారిని ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. అలాంటప్పుడు మిగిలిన విషయాలు అందులో ఎవరెవరు ఉన్నారు అనే అంశాలన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తే మిగిలిన వారందరినీ కూడా లీగల్‌గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇందులో ప్రధానమైనది నిజంగా మీరు పెళ్లి పెట్ల వరకు వచ్చి ఏదన్నా చిన్న అనుమానం వచ్చిందనుకోండి, ఇక్కడ ఒక నెంబర్ ఇస్తారు. 1930 ఈ నెంబర్‌కి కాల్ చేసి మీ సందేహాల్ని చెప్పినట్లయితే దానికి తగ్గట్టు వారు ఎంక్వైరీ చేసి మీ పెళ్లి జరగకుండానో లేకపోతే ఆల్రెడీ జరిగిపోయి చేతులు ఖాళీ అయ్యాయనుకోండి, దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి స్టెప్స్ వెళ్ళాలనేది వీరు మీకు సలహాలు సూచనలు ఇస్తారు. ఏదైనా సరే పెళ్ళి ఒకటే పరమ అవధి కాదు. పెళ్లి చేసుకోకపోతే ఎవరు చచ్చిపోరు. పెళ్లి లేట్ అయినంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే పెళ్లి చేసుకోవాలనే తొందరలో మనకి సెట్ అవుతారా లేదా, వాళ్ళు కరెక్టా కాదా, నిజంగా వీళ్ళ కుటుంబం ఎలాంటిది, వీరు చెప్తుంది నిజమా కాదా, మనం మోసపోతామా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే పెళ్ళి అంటే ఈ రోజుతో ముగిసిపోయేది కాదు, 100 ఏళ్ళు కలిసి బ్రతకవలసినది. మరి అలాంటి పెళ్ళిలో తొందరపాటు ఎందుకు? సో జాగ్రత్తగా ఆచితూచి 35 ఏళ్ళు అయితే అయ్యుండొచ్చు, 40 ఏళ్ళు అయితే అయ్యుండొచ్చు. పెళ్ళైన తర్వాత 3 రోజులకే వెళ్ళిపోవటం కన్నా ఒక 4 రోజులు ఆగి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకుంటే ఇంకా మంచిది. ఇది కూడా కాదంటే ఎవరైనా అభాగ్యులు ఉంటారో వారికి కొత్త జీవితాన్ని ఇచ్చే విధంగా కూడా ఆలోచిస్తే కొంతవరకు మీరు వారికి మేలు చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా మీకు పెళ్లి కూడా అయినట్లు ఉంటుంది. కాబట్టి ఇలాంటి హనీ ట్రాప్ తరహా నిత్త పెళ్లి కూతుళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.